సోషల్ మీడియాలో ఈ మధ్య పిచ్చి బాగా ముదిరిపోతోంది. పిచ్చి బాగా ముదిరిపోతుంది. సోషల్ మీడియా అనే ఒక వేదికని చేసుకొని, వాళ్ళు ప్రదర్శించే విచిత్ర విన్యాసాల కోసం రకరకాల మార్గాలు ఎన్నుకొని, ఏదో ఫేక్ రీల్స్ అని, అలాగే ఉంటుంది. అంటే వాళ్ళ దానికేంటి దానివల్ల ఫ్రాంక్స్ అని ఏవో రకరకాల మాటలతో ఈ యువత ముఖ్యంగా యువతే కాదు మొత్తం ఏ వయసు వాళ్ళైనా ఆడ లేదు, మగ లేదు, స్టూడెంట్స్ లేరు, ఎంప్లాయీస్ లేరు. రకరకాల విచిత్ర విన్యాసాలు చేసి వింత వింతగా ప్రవర్తిస్తూ జనాలందరికీ ఆనందింపజేసి, రంజింపజేయడం ఎలా ఉన్నా కూడా కన్‌ఫ్యూజింగ్ స్టేటస్‌లో పడేస్తున్నారు. అంతా అయిపోయింది. 'నాన్న పులి' కథ ఒకటి మనం చదువుకున్నాం గుర్తుందో లేదో. ఆ కుర్రోడు సరదాగా ఉంటుందని ఆ కుర్రోడు ఇప్పుడు మేకలు కాసుకోమని చెప్తే ఆహ్, ముందు వాళ్ళ మీద పని చేసుకుంటూ ఉంటారు. తండ్రిను, ఆ తండ్రి కొలీగ్స్ మిగిలిన వాళ్ళంతా కలిసి. ఇంటి దగ్గర కూర్చోపెడితే, "అరేయ్! ఇక్కడ మేకలకి చూస్తూ ఉండరా" ఆ కథ అందరికీ తెలిసే. మళ్ళా చెప్తున్నాను కాకపోతే. అన్నప్పుడు ఏమైంది? ముందు సరదాగా నాన్న మనకు పలుకుతాడు. "ఏరే పులొస్తే చెప్పురా" అంటే, "నాన్న పులి, నాన్న పులి" అని అరుస్తాడు వీడు. తండ్రిను అతని పక్కన ఉన్నటువంటి మిగిలిన వాళ్ళంతా కలిసి పరిగెట్టుకుంటూ వచ్చిందేమో పులి అని చెప్పేసి వస్తే, "ఇహిహి! ఏం లేదు" అంటాడు. తర్వాత ఇదే పరిస్థితిలో రెండోసారి నాన్న పులి అనేటప్పుడు వాడు రాడు చచ్చూరుకుంటాడు ఈ పిల్లాడు. దేనికైనా ఒక అర్థవంతంగానే ఉండాలి. ఇలాంటి కథలు చదువుకోవాలి కనీసం. నాన్న పులి ఇలాంటి కథలు. అబద్ధం చెప్పి తర్వాత నిజం చేయాలనుకుంటే చాలా పిచ్చగా ఉంటుంది. ఏదో రీల్సు, షార్ట్సు, ఏదో వ్యూసు, లైక్సు ఏంటిది జీవితం? ఆళ్ళెక్కడైనా బాధ్యత ఉందా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా పిచ్చి చేష్టలు. ఒక పిచ్చి చేష్ట గురించి ఇవాళ నాకు చెప్పడం నా దౌర్భాగ్యం అంతే. అంతకు మించి ఏం లేదు. అక్కడికి సిటీ బస్ స్టాండ్ దగ్గరికొచ్చి ఆ 5,000 అంటే సికింద్రాబాద్ టు మొహిదీపట్నం ఏదో వెడుతుంది 5,000 బస్సు. అక్కడ కండక్టర్ ఆయన ఏదో బాధ్యతగా ఉద్యోగం "ఎక్కండమ్మా ఎక్కండి మొహిదీపట్నం, మొహిదీపట్నం, మొహిదీపట్నం" అని అరుచుకుంటే వీడెవడో వచ్చి ఆ కండక్టర్ అడ్డగోలుగా "5,000 గుంటూరు ఎళ్తుందండి? సార్ కండక్టర్ గారు 5,000 ఇది గుంటూరు ఎక్కడెళ్తుందమ్మా? ఇది సిటీ బస్సు. అక్కడికి వెళ్ళు. ఇది 5,000 మొహిదీపట్నం వెళ్తుంది. సికింద్రాబాద్ టు మొహిదీపట్నం. మొహిదీపట్నం ఎక్కడమ్మా ఎక్కడ తొందరగా ఎళ్ళాలి" అని ఆయన అంటుంటే మళ్ళీ వీడు విసిగించాలని చెప్పేసి వీడెక్కడో కెమెరామెన్ పెట్టాడన్నమాట. వాడెవడో నిలబడ్డాడు పక్కన. ఇదొక హాస్యం. ఇందులో హాస్యం ఏముంది? అసలు అర్థం కాని స్థితనమాట. అసలు మతుండి చేస్తున్నారా పరిస్థితిలో మతుండి చేయట్లేదు. ఇది ఒకటే. ఎందుకంటే రైలు పైకెక్కి చేయడం. ఏంటి ఇంకోటేదో ఉరేసుకున్నట్టుగా ఒకటి చేయడం. దీన్ని చూసి ఇంకోటేదో చేయడం. అదెవరితో ఒకటి విప్పుకొని చేయడం. ఇదేంటిదసల సంబంధం ఉందా? ఆడ లేదు, మగ లేదు, సిగ్గు లేదు, శరము లేదు. వేలం వెర్రి ఎలా పెరిగిపోతుందంటే వింత వింత వేషాలు, వెర్రిమొర్రి వేషాలు. ఈ రీల్స్ అని పేరు చెప్పి. ఎవడు చూసొచ్చాడు? దిక్కుమాలిన వేషాలు. దాంతో ఆ 5,000 బస్సు కండక్టర్ గాని, డ్రైవర్ గాని "ఏంటయ్య బాబు నువ్వు అలా హింస పెడతావు? గుంటూరు ఏంటి అది? ఆ పక్క రాష్ట్రంలో ఎలా ఉంది ఇది? ఇక్కడ మొయిదీపట్నం ఈ లోకల్‌గా ఎళ్తాను" చెప్తే ఇనవేంటంటే ఆడింకా ఆనందపడుతున్నాడనమాట. ఇంకా ఆనందపడుతున్నాడు. మొన్న ఒక చోట చదివాను. అక్కడేదో గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ అందరూ ఆడుకునే గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ మొత్తం తవ్వేసేట్టు వాడు రీల్స్ తగలయ్య. ఆడుకునే గ్రౌండ్. దాంతో రీల్స్ చేస్తాడట. అసలు ఏంటిది? అసలు ఏదైనా బుద్ధి, బుర్ర ఉందా? దీనికి ఎవడు చెప్తాడు ఇలా చేయకూడదని? తెలీదా నీకు? వాడు 5,000 బస్సు గురించి ఆ ఫ్రాంక్ అని ఏదో చేయడం కోసం ఎవడిని ఎదవ చేస్తున్నావు? నువ్వు ఎదవవుతున్నావు. ఎవడిని ఎదవ చేస్తున్నావు అంటున్నాను నేను. ఆయన కండక్టర్‌గా గౌరవంగా ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు నిబద్ధతతో. ఆయన కష్టపడుతున్నాడు. నువ్వే బలాదూరుగా తిరుగుతూ ది ఏంటండి ఈ పోకడలేంటి? వింత పోకడలేంటి? ఎటు పోతుంది దేశం? ఆర్టీసీ ఎండీ గారు సజ్జనార్ గారు చూస్తే ఆయన మామూలుగానే అసలు ఇటువంటి సహించలేడాయన చాలా విషయాల్లో. అలా ఇంకోళ్ళనేదో ఇది ఎగతాళా? ఎటకారమా? వ్యంగ్యమా? దీనేదైనా ఇందులో ఇదేదైనా స్కిట్టా? ఏం పుట్టింది ఆ ఆనందం ఆ రీల్ వాడు చేయడం వల్ల నాకైతే అర్థం కాలేదు. వాడికి దాని మీద పోనీ సంపాదన ఉందంటే ఎంత సంపాదన ఉంది? బాధ్యతాయుతమైనటువంటి ఆర్టీసీలో పనిచేసినటువంటి కండక్టర్ గారి దగ్గరికెళ్ళి 5,000 గుంటూరు వెళ్తుందా? అసలు ఏదా అవివేకమా? అజ్ఞానమా? ఈళ్ళెలా చూడాలి? అసలు ఇలాంటోళ్ళని ఏం చేయాలి అంటున్నాను నేననేదది. చూడడానికి చిన్న పనిలాగా ఉంది. చిల్లర పనిలాగా ఉంది. ఆ చిన్న పిల్లగా ఇది చిన్న పిల్లలేమిటి? ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటే అక్కడ మిగిలిన పాసెంజర్స్ అంతా ఉంటారు. వాళ్ళని ఎక్కించుకొని ఆయన బస్సు వెళ్ళాలి ఆ టైంకి. అది వాళ్ళది చాలా టఫ్ జాబే. వాళ్ళకి టికెట్లివ్వాలి. వాళ్ళకి గమ్యస్థానానికి టైంకి తీసుకెళ్ళాలి. కండక్టర్ గారికి, ఆ డైరెక్టర్‌కి మన డ్రైవర్‌కి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఇంత ఉంటే వీడు వెళ్లి గుంటూరు అంటే మతుందా? మతిపోయింది. ఇంతకుముందు పిచ్చెక్కినోళ్ళు మాట్లాడేవారు. పిచ్చి మాటలన్నీ మాట్లాడంటే పిచ్చోళ్ళు అనేవారు. ఈ పిచ్చి వాళ్ళకి దీనికి మళ్ళా అందమైన రూపం రీల్స్ తీసామండి. అందులో ఇన్‌స్టా‌లోను ఇందులో పోస్ట్ చేసామండి. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాం. ఇహి అని కూడా. ఏదో నువ్వు చెప్పే దాంట్లో కంటెంట్ ఏదో ఉండాలిగా. ఒక మంచి విషయమా, విజ్ఞానమా, వినోదమా నువ్వేం తగలడ్డావు? అందులో ఏమిచ్చావు? ఇదా?
వా ఆ కండక్టర్‌ని ఏదో నువ్వు ఇలాగ ఇబ్బంది పెట్టడమా? ఫైకే గుంటూరు ఎళ్తుందా? తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పడేయాలి ఇలాంటి ఎదవల్ని. ఎర్రగడ్డ ఎళ్తుంది పదా! అని చెప్పి తీసుకెళ్ళి మరి పడేయాలి ఇలాంటి వాళ్ళని. వాడెవడైనా కానీ ఎలా సమర్థిస్తాం? దీనివల్ల ఇంకా మంచి పాయింట్లు ఏదో చెప్దాం అనుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా అసలు ఇటువంటి సోషల్ మీడియాని అసలు బ్యాన్ చేసేయాలన్న ఆలోచన వస్తోంది. ఇంకోడు ఇంకో రకంగా రాస్తాడు. పోనీ ఏదో రాసాడు చచ్చాడు వాడి అభిప్రాయం వాడు చెప్పుకున్నాడు కొంచెం. వీడేమిటి ఆయన దగ్గరికెళ్ళి ఏదో ఫోటో మన ఈ మధ్యలో పెట్టి ఏవండీ వెళ్తదా? వెళ్తదా? ఇందులో ఏం కామెడీ ఉంటుంది? నాకు అర్థం కాలే. అసలు ఎందుకు లేదు చాలా తీవ్రంగానే స్పందించారట ఈయన మన ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారు. ఆ ఉద్యోగ ధర్మంలో ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళ నిబద్ధతతో, వాళ్ళ అంకిత భావంతో పనిచేసుకుంటూ ఇటువంటి వెధవ వేషాలేస్తే తీసుకెళ్ళి బొక్కలేసి తొక్కేయమని చెప్పాడాయన. క్షమించలేదు పోలీసులకి ఆయన పోలీస్ శాఖలో ఉండుంటే ఈ పాటికి తాట తీసేసేవాడు. ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నాడు కదా! ఎండీగా. పోలీస్ శాఖతో మాట్లాడి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆర్టీసీని కాదు ప్రతి చోటకి ఎళ్ళడం. అక్కడికెళ్ళి ఏదో ఒకటి లేనిపోని రాద్ధాంతం చేయడం. అది వీడియో అనుకోవడం. ఇదేంటండి అసలు దీంట్లో ఫన్ ఏముందో నాకైతే అర్థం కావట్లే. కాబట్టి యువత మేలుకోవాలి. మన టెక్నాలజీ మనకి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండాలి కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి మొత్తం అందరూ కూడా ఇలాగే వాడు హీరోయిజం చేసేటప్పుడు వీడు కూడా ఏదో హీరోయిజం చేస్తాడు. ఇదేంటి అంటున్నాను నేను అర్థం కావట్లే. నిన్ను ఎవడేమన్నాడు ఇటువంటి వీడియోస్ ఏమైనా అడిగారా? రీల్సు, షార్ట్సు? ఇచ్చితే ఒక మంచి మాట చెప్పరా? నిన్ను మెచ్చుకుంటారు. ఇప్పటికే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కడు పిచ్చివాడి చేతిలో రాయి అంటారు. అలాగే తయారైంది పిచ్చివాడి చేతిలో మొబైల్. ఇంక మీకు పిచ్చివాడన్న పదం కూడా సరిపోదు. పిచ్చివాడన్న పదం కూడా ఇంక మీకు మీకు అన్వయించకూడదు. నిజంగా అయితే ఇంత పిచ్చితనమా? 5K గుంటూరు వెళ్ళడం ఏంటండి అసలు అర్థం ఆయన కాదు కూడదంటే ఇదంతా ఏదో వీడియో అట. రీల్ అట. దీన్ని మళ్ళా చూసి హీహీ అనుకునే జనాలు కొంతమంది. ఇలా ఇలా పాముకుంటూ ఖండించండి ఇలాంటివి. బహిష్కరించండి ఇంకా మాట్లాడితే బాయ్‌కాట్ చేయండి. ఎందుకసలు ఇటేంటి? అందరిని డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్. ఆ కండక్టర్ గారిని ఫూల్ చేసినట్టా నీ ఉద్దేశం? లేకపోతే ఇక్కడ నీ రీల్స్ చూసేవాడిని నీకు ఆనందింపజేసినట్టుగానా? నిజమైన టాలెంట్ ఏమైనా ఉంటే చూపించండి. ఒక మంచి ఇవ్వండి జనాలకి. ఒక మంచి వీడియోనో, మంచి రీలో ఇవ్వండి. నిజంగా మీలో ఆ శక్తియుక్తులుంటే. ఏదో చూపించేద్దాం, రీల్స్ చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం. ఏం చేస్తారండి ఈళ్ళని? ఒకళ్ళొచ్చి ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు. దాన్ని చూసి అందరూ నవ్వుకోవాలి. సో, ఇటువంటి పిచ్చి పోగళ్ళకి ఎలగండి యువత ముఖ్యంగా. బోలెడంత భవిష్యత్తుంది. ఆ టెక్నాలజీ ఏదో కత్తి చాకిస్తే చాకు చంపడానికి పనికొస్తుంది. ఏదో జామకాయ కోసుకోవడానికి పనిచేస్తున్నట్టుగా మన మొబైల్ కూడా విజ్ఞానంగానే పనిచేస్తుంది. లేక వెర్రితనానికి పనిచేస్తుంది. విజ్ఞానానికి వాడుకోండి. చదువుకోండి బోలెడంతుంది భవిష్యత్తు. బోలెడంత భవిష్యత్తుంది మీకు. ఇలా ఎందుకు బస్ స్టాండ్‌లో తిరుగుతూ ఏదో ఇలాగా అడుక్కునేవాళ్ళలాగా ఆళ్ళకి ఈళ్ళకి తీసి ఆళ్ళని ఇబ్బంది పెట్టి అందరి నోట్లో పడి తిట్లు తినడం దరిద్రం కాదే! ఇంకా కఠినమైన చట్టాలు కూడా వచ్చేసేటట్టున్నాయి ఇలాంటి చేష్టల వల్ల. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఒక హద్దుంటుంది. పిచ్చి చేష్టలకు కూడా. కాబట్టి ఇంక ఇలాంటి పిచ్చి పనులు ఎవడో చేయకండి దయచేసి. ఆ చేసిన వ్యక్తి ఎవరో తెలీదు గానీ 5K గుంటూరు ఎళ్తుందో లేదో ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు. ముందు మీరెక్కడ ఉండాలో అక్కడ ఉండండి. అది చేసుకోండి. ఆ పోస్ట్ సంపాదించడానికి ట్రై చెయి యూజ్‌లెస్ ఫెలో. కండక్టర్ పోస్టు రకరకాలుగా కష్టపడి తెచ్చుకునుంటాడాయన. ఆయన్ని నువ్వు అవమానించడం ఏంటి అర్థం లేకుండా? సేవ చేస్తున్నాడు ప్రజలకాయన. డ్రైవరును ఆయన. ట్రాఫిక్‌లో వాళ్ళు పని చేస్తున్నారు మన కోసం. 5K అంటే లోకల్‌లో ఎంతోమంది బస్సెక్కి ఎంతో వాళ్ళు పొందుతున్నారు సేవలు. ఇది తగ్గించుకోండి పిచ్చి చేష్టలు. మానేయండి తగ్గించుకోవడం ఏంటి. కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా దీని వెనకాల ఆవేదన. ఆయన సజ్జనార్ గారు నిజంగా పోలీస్ శాఖలో ఉంటే గన్నిచ్చి కాల్చేసేవాడు. ఇంతకుముందు చూసినట్టు. ఈ పిచ్చి చేష్టలు తగ్గించుకోండి. చిన్న విషయం ఏం కాదు. పెద్ద విషయమే. పక్కన ఆ పక్క వాళ్ళని అవమానించే విషయంలో లేదా ఆట పట్టించే అధికారం, హక్కు మనకెవరు ఇవ్వలేదు. ఏ రాజ్యాంగం ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు. ఎక్కడుండాలి? ఎలా ఉండాలి? అనేది మనం తెలుసుకోవాలది. మన విద్యకు సంబంధించిన విషయం. అది తెలుసుకుంటారు. సక్రమంగా ఉండండి. ఇలాంటి పిల్లలకి చెప్తున్నాను ముఖ్యంగా. అందరికీ నేను ఉద్దేశించి మాట్లాడట్లే. ఈ పిచ్చి చేష్టలు, వింత పోకడలు తగ్గించుకోండి నాయనా. అమ్మా, నాన్నకి చెప్పిన దాంట్లో ఒక ఒక స్థాయికి ఎదగండి. నలుగురి చేత మంచి చెప్పించుకోండి. ఇలా తిట్లు తినకండి. థాంక్ యూ.